బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలలో అరుదైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏకంగా 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ప్రాంతంలో జాతీయ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవానికి 5 రోజుల ముందే తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలో జాతీయ జెండా ఎగరడం శాంతి భద్రతల పునరుద్ధరణలో కీలక మైలురాయిగా మారింది. సముద్ర మట్టానికి దాదాపుగా 650 అడుగుల ఎత్తులో ఉన్న కర్రెగుట్ట కొండలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాతో పాటుగా కూడా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల వరకు కూడా విస్తరించి ఉన్నాయి. మరి దట్టమైనటువంటి అడవులు, లోయలు, గుహలు, జలపాతాలతో ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన స్థావరంగా ఉండేది. కర్రెగుట్ట ప్రాంతం దశాబ్దాల పాటు మావోయిస్టుల పిఎల్జీఏ బెటాలియన్ నెంబర్ 1కు సురక్షిత స్థావరంగా అయితే ఉండేది. మరి మావోయిస్టుల నిఘా, మందుపాత్రలు, గెరిల్లా దాడుల కారణంగా ప్రభుత్వ, పోలీసు యంత్రాంగానికి ఈ ప్రాంతంలోకి వెళ్లడమే అయితే పెద్ద సవాల్గా ఉండేది. అయితే మరి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్, మిషన్ సంకల్పలో భాగంగా భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. సుమారుగా 24,000 మంది బలగాలతో సాగినటువంటి ఈ ఆపరేషన్లో కోబ్రా, సిఆర్పిఎఫ్, గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్ పోలీస్ దళాలు సమన్వయంతో పనిచేశాయి. భద్రతా బలగాల ఆపరేషన్తో కర్రెగుట్ట ప్రాంతం పైన పూర్తి పట్టు సాధించినట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కూడా సుమారుగా 700 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. పలువురు మావోయిస్టు అగ్రనేతలు వేర్వేరు ఎన్కౌంటర్లలో మృతి చెందినట్లుగా కూడా తెలియజేశారు. ఆయన కర్రెగుట్టలో పర్యటించినటువంటి డీజీపీ సివి ఆనంద్ రోడ్లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఇక పామునూరు నుంచి మొదలుపెట్టి ఇక చలమడవ వరకు కూడా తారు రోడ్డు పూర్తయిందని చెప్పేసి ఇక తర్వాత మరి బీటీ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయని తెలియజేశారు. కర్రెగుట్ట ప్రాంతాన్ని భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని డీజీపీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో మరి అభివృద్ధి పనులకు మార్గం సుగమం అవుతుందని కూడా తెలియజేశారు. ఇక దుర్భర పరిస్థితుల్లోనూ నిరంతరం విధులు నిర్వహిస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ 196 ఇక 196వ బెటాలియన్ అయితే జవాన్ల సేవలను డీజీపీ ప్రత్యేకంగా అయితే ప్రశంసించడం జరిగింది. వారి నిబద్ధత, నైపుణ్యాల వల్లే సరిహద్దు అటవీ ప్రాంతంలో తిరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడిందని కూడా మరి ఆయన కొనియాడారు. డీజీపీ స్థానిక గుత్తికోయ గిరిజన కుటుంబాలను కలుసుకొని వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం కూడా జరిగింది. ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని భరోసానిచ్చారు. దశాబ్దాలుగా భయాందోళన నీడలలో ఉన్నటువంటి కర్రెగుట్ట మరి ఇప్పుడు జాతీయ జెండా సాక్షిగా శాంతి, అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని తెలియజేశారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ఇక మరి మావోయిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి కర్రెగుట్ట ఇక ఉన్నటువంటి ఒక్కసారిగా 50 ఏళ్ల చరిత్ర తర్వాత ప్రస్తుతం ఇక్కడ త్రివర్ణ పతాకం అయితే రెపరెపలాడింది. ఇక మరి ఈ పరిణామాల మధ్య ఖచ్చితంగా ఈ కర్రెగుట్ట అనేది పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలోకి వచ్చినట్లయినా ప్రభాకర్? ఎస్ రాధాకృష్ణ, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో అరుదైనటువంటి చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పాలి. ఏకంగా 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ప్రాంతంలో జాతీయ పతాకం రెపరెపలాడిందని చెప్పొచ్చు. స్వాతంత్ర దినోత్సవానికి 5 రోజుల ముందే తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఒకప్పుడు మావోయిస్టులకి కంచుకోటగా ఉన్నటువంటి కర్రెగుట్టలో కూడా జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. శాంతి భద్రతల పునరుద్ధరణలో కీలకమైనటువంటి మైలురాయిగా
ఇది మారుతుందని చెప్పాలి రాధాకృష్ణ. సముద్ర మట్టానికి దాదాపు 650 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కర్రెగుట్ట కొండలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల వరకు కూడా విస్తరించి ఉంటాయి. అయితే దట్టమైనటువంటి అడవులు, లోయలు, గుహలు, జలపాతాలతో ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన స్థావరంగా ఉండేదన్నట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. అయితే కర్రెగుట్ట ప్రాంతం దశాబ్దాల పాటు కూడా మావోయిస్టుల పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ 1 కు కూడా మరి సురక్షిత స్థావరంగా ఉండేది అన్నట్టుగా తెలుస్తా ఉన్నది. మావోయిస్టుల నిఘా, మందు పాతరలు, గెరిల్లా దాడుల కారణంగా ప్రభుత్వ పోలీసులు యంత్రాంగానికి ఈ ప్రాంతంలోకి వెళ్ళడమే పెద్ద సవాల్గా ఉండేది ఆ సందర్భాల్లో. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ మిషన్ సంకల్పంలో భాగంగా భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. సుమారు 24,000 మంది బలగాలతో కూడా మరి సాగినటువంటి ఈ ఆపరేషన్ లో కోబ్రా, సిఆర్పిఎఫ్ అండ్ హౌస్ గ్రౌండ్స్, ఛత్తీస్గఢ్ పోలీసు దళాలు కూడా మరి సమన్వయంతో పనిచేసినట్టుగా తెలుస్తా ఉన్నది. మరి భద్రతా బలగాల ఆపరేషన్ తో కర్రెగుట్ట ప్రాంతంపై పూర్తి పట్టు సారించినట్లు కూడా అధికారులు మరి వెల్లడిస్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా సుమారు 700 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా జనజీవన స్రవంతిలో కూడా కలిశారంటూ కూడా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అయితే పలువురు మావోయిస్టులను అగ్రనేతలు వేర్వేరు ఎన్కౌంటర్ లో కూడా మరి మృతి చెందినట్లుగా తెలిపినట్టుగా తెలుస్తున్నది. కర్రెగుట్టలో పర్యటించినటువంటి డీజీపీ సివి ఆనంద్ రోడ్లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనులను కూడా పరిశీలించినట్టుగా తెలుస్తా ఉన్నది. పాలము పామనూరు నుంచి కూడా చెలవమడవ వరకు కూడా తారు రోడ్డు పూర్తవుతుందనే దాని కూడా త్వరలో బీటీ రోడ్డు కూడా నిర్మాణ పనులు కూడా ప్రారంభించనున్నామంటూ కూడా తెలిపినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే కర్రెగుట్ట ప్రాంతాన్ని భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా డీజీపీ పేర్కొన్నట్టుగా తెలుస్తున్నది. ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో అభివృద్ధి పనులకు మార్గం సులువవుతుంది అంటూ కూడా ఈ సందర్భ పరిస్థితులను కూడా నిరంతరం విధులు నిర్వహిస్తున్నటువంటి సిఆర్పిఎస్ 196వ బెటాలియన్ జవాన్లు సేవలను కూడా డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించినట్టుగా తెలుస్తా ఉంది. వారి నిశ్శబ్దత, నైపుణ్యాల వల్లే సరిహద్దు అటవీ ప్రాంతాల్లో తిరిగి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పడిందంటూ కూడా కొనియాడినట్టుగా తెలుస్తోంది డీజీపీకి సంబంధించి. అయితే రాష్ట్ర డీజీపీ స్థానిక గుత్తికోయ గిరిజన కుటుంబాలను కూడా కలుసుకొని వారి నిత్యావసరాల వస్తువులకు సంబంధించి కూడా పంపిణీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయంటూ కూడా ఒక భరోసా కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. దశాబ్దాలుగా భయాందోళన నీడలో ఉన్నటువంటి కర్రెగుట్ట ఇప్పుడు జాతీయ జెండా సాక్షిగా శాంతి, అభివృద్ధి వైపు కూడా అడుగులు వేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. సో ఇక్కడ ఈ కర్రెగుట్ట ప్రాంతంలో పూర్తి శాంతి భద్రతలు సాధించామని పోలీసు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే స్థాయిలో అక్కడి ప్రజల్లో స్పందన కనిపిస్తా ఉందా ప్రభాకర్? అంటే వాస్తవానికి ఆ కర్రెగుట్టకు సంబంధించిన ప్రాంతంలో కూడా నక్సలైట్లు ఎంతో మంది గతంలో అక్కడ పాకా వేసినటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపించాయి. సో అక్కడ ఆ ల్యాండ్ కు సంబంధించి వారంతా కూడా ఎక్కువ మోతాదులో కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యం కూడా మనకి కనిపించింది. కాబట్టి సో వారి డిమాండ్ అంతా, అక్కడున్న ప్రజల డిమాండ్ అంతా కూడా ఆ ల్యాండ్ కి సంబంధించి మాకు ఒక అస్యూరెన్స్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్ సంబంధించి కావచ్చు, మిగతా ప్రాంతాలకు సంబంధించి. అయితే ఆ విషయంలో కొంత ప్రజలు వారి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ నక్సలైట్లకు సంబంధించి కూడా చాలా మంది, దాదాపు 700 మంది కూడా లొంగిపోవడం పట్ల కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంతో పాటు లొంగిపోయినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వాలు సహాయం చేస్తామంటూ కూడా ఇప్పటికీ 24 మంది లొంగిపోయిన వారికి కూడా 1,88,00,000 వరకు కూడా ఆర్థిక సాయం, దాంతోపాటు వారి ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా అన్ని ప్రభుత్వం సహకరిస్తుంది, చూసుకుంటుందంటూ కూడా ఒక హామీ ఇచ్చిన పరిస్థితి. దాంతోపాటు వారిపైన ఉన్నటువంటి కేసులను కూడా కొట్టివేస్తామంటూ కూడా డీజీపీ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఇట్లాంటిది అంటే మావోయిస్టులు లొంగిపోవడం దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అందరూ కూడా జనజీవనంలోకి కలవాలంటూ కూడా కొంత మేరకు వారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తా ఉన్నాయి. మావోయిస్టులు మా కోసం పనిచేశారు, వారిని అన్యాయంగా ఎన్కౌంటర్ చేశారు, ఈ ఆపరేషన్ కగారు వల్ల కూడా ఎన్నో జీవితాలు ఆగమైపోయాయి. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని పేద ప్రజల మీద కూడా ఈ ఆపరేషన్ కగార్ అనేటిది యూజ్ చేశారంటూ కూడా చాలా వరకు విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి రాధాకృష్ణ. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కర్రెగుట్టలో మనం జాతీయ జెండా ఎగరవేయడం అనేది ఇది తొలిసారి. సో ఇది ఒక రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. దట్టు
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మరి సివి ఆనంద్ ఇవన్నిటిని కూడా పర్యవేక్షించడం అనే దాని మీద కూడా చాలా వరకు కూడా పోలీసులని అదే విధంగా సంబంధిత అధికారులను కూడా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇది ఓవరాల్గా దశాబ్దాల కాలం తర్వాత కర్రెగుట్టలలో మరి త్రివర్ణ పతాకం ఎగరడం అయితే ఇక చాలా హర్షణీయంగా ఆ డీజీపీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర పోలీస్ అధికారులందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు మరి డీజీపీ సివి ఆనంద్ ఆ యొక్క ప్రాంతంలో అయితే పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక మౌలిక వసతుల గురించి కూడా ఆయన తీక్షణంగా పరిశీలించి అక్కడ ఎలాంటి వసతులు అవసరం కావాలి, ఎలాంటి రోడ్లు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా పర్యాటక పరంగా కూడా ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అన్న కోణంలో కూడా ఆయన పూర్తిగా మరి అక్కడైతే ఆయన పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడి కుటుంబాలను కూడా ఆయన దగ్గరుండి కలవడం జరుగుతుంది. వారికి కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని చెప్పేసి అక్కడి ప్రజలందరికీ కూడా భరోసానిస్తున్నారు. మరి దశాబ్దాలుగా ఏదైతే భయాందోళన నీడల్లో ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రస్తుతం ఇప్పుడు జాతీయ జెండా సాక్షిగా శాంతి అభివృద్ధి వైపు అయితే అడుగులు వేస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు.